మహాలక్ష్మి అమ్మవారికి ఆ విధంగా కాదు, శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, దీపాలు ఆ ఇంట చక్కగా కూడా వెలుగుతూ ఉండాలి, ఇల్లాలు చక్కగా కూడా లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పి ఉన్నారు. అందుకనే ఇక్కడ సాయంత్రం పూట సంధ్యా సమయానికి ఇంకొక విశేషం కూడా ఉన్నది. అసుర సంధ్యవేళ అంటారు. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. సురులు అంటే ఎవరు? దేవతలు. వీళ్ళిద్దరూ కూడా సంచారం చేసేటువంటి సమయం సాయంత్రం పూట. కాబట్టి ఎవరి ఆశీర్వచనాలని మీరు పొందాలనుకుంటున్నారో ఆ పనులు చేయాలి. రాక్షసుల యొక్క ఆశీర్వచనాలు పొందాలనుకోండి, శుభ్రంగా తినండి, ఆ సమయానికి పనుకోండి, చేయకున్నటువంటి పనులన్నీ కూడా చెయ్యండి. వాళ్ళు చూస్తారు, ఎవరు? రాక్షసులు చూసి వీరు కూడా మా వారి వలె ఉన్నారు, మా అంతటి వాళ్ళు కావాలని ఆశీర్వచనాలు చేస్తారు. అలా కాకుండా పత్ని సమేతంగా దేవతలు కూడా తిరుగుతారు. విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తిరుగుతాడు. విహారయాత్రకు వచ్చినట్టు సాయంత్రం పూట దేవతలందరూ కూడా పత్ని సమేతంగా కూడా ప్రయాణం చేస్తారు. కాబట్టి ఆ దేవతలు వచ్చే సమయానికి చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సంధ్యావందనం చేసుకోవడం, ఇతరులైతే స్తోత్ర పారాయణాలు, దీపారాధనలు చేసుకోవడం, చక్కగా కూడా ఇల్లంతా కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారిని స్వాగతం చెప్పే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారికి శుచి, శుభ్రత, దైవికం, ఆధ్యాత్మికం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చాలామంది అంటారు కదా, లక్ష్మి ఒక్క చోట ఉండదు అని. అది దేని పరంగా? కేవలం ధనపరంగా మాత్రమే. లక్ష్మి అంటే ఒక్క ధనమే కాదు, అన్నీ ఉన్నాయి. మంచి సంతానము, చక్కటి భార్య, చక్కటి పిల్లలు, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే. ఇవన్నీ అమ్మవారు ప్రసాదిస్తుంది. కేవలం మానవులు మాత్రం ధనమును మాత్రమే చూస్తున్నారు. అలా కాకుండా మంచి నియమాలతో కానీ, ఉభయ సంధ్య వేళలతో కానీ ఉండగలిగితే ఆ లక్ష్మీ ప్రసన్నం కలిగి మీ ఇల్లు దినదినాభివృద్ధి కూడా చక్కగా జరుగుతుంది.